జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమర సంఘం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. ఈ వీడియోలో నేను వర్మ గారికి ఒక 3 ఆప్షన్స్ చెప్పబోతున్నాను. ఆ 3 ఆప్షన్స్ ఏంటి అనేది మీరు చూడండి. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బేసిక్గా వర్మ గారు ఒక విషయాన్ని గ్రహించాలండి. ఏంటి అంటే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారో, ఆయనకి ఆపోజిట్లో ఎవరు నిలబడినా కానీ ఆయన ఉండరు. వాళ్ళది రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఖచ్చితంగా అది రాజకీయ భవిష్యత్తు అనే కదా. ఆయన మీద పోటీ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడేని కాదు, 1924 అనే కదా, 24, 29, 30, 34 ఇన్న దాంట్లో మీరు పోటీ చేస్తూ ఉండొచ్చు. కాకపోతే నేను గెలవరు. ఇంకా ఆ రోజే మీరు రాజకీయంగా ఓడిపోయారు. ఖచ్చితంగా ఓడిపోయారు. అది నేనేదో నాకేదో ఫాలోయింగ్ ఉంది గెలుస్తాను అని చెప్పి అనుకుంటే 2024 ఎలక్షన్స్లో యాక్చువల్గా అందరికీ పార్టీల మీద కాదు, జగన్ అనేవాడిని మనకి నాయకుడిగా వద్దురా బాబు, సీఎంగా దించాలి అని ప్రజలు అనుకున్నారు. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉన్నా కానీ సరే, మీరు మహా అయితే ఒక 30-40,000 ఓట్లు చీల్చగలిగిన పవన్ కళ్యాణ్ గారు 25,000 నుంచి 30,000 మెజార్టీతో బయటపడిపోయేవాడండి ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో కాపు ఓటింగ్ ఎక్కువ ఉందని మీ అందరికీ తెలిసిందే అది. మరి అట్లాంటి వ్యక్తి మీద ఫ్యూచర్లో గెలుద్దాం అనుకున్నా కానీ సరే ఇంపాసిబుల్ కదా. అసలు ఆల్రెడీ ఇప్పుడు పిఠాపురం అనేది కోట అయిపోయింది. ఖచ్చితంగా మీకు తెలిసే విషయం. కానీ ఏంటి అంటే, మీ పదవి కోసం, అంటే మీ రాజకీయాల్లో కథం అయిపోయింది కాబట్టి ఏదో ఒకటి పదవి కోసం అయితే మీరు ఖచ్చితంగా మీరు ఫైట్ చేస్తున్నారు. నో డౌట్ అందులో ఎటాల్. ఎందుకంటే మీరు పార్టీని ముందు నుంచి, తెలుగుదేశం పార్టీని ముందు నుంచి ఉండి నడిపించారు. మిమ్మల్ని నేను ఇంకోటి తక్కువ చేయట్లా. 2014 ఎలక్షన్స్లో మీరు ఇండిపెండెంట్గా గెలిచారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మీకు ఎంత పెనిట్రేషన్ ఉంది అన్నది క్లియర్ కట్గా అర్థమవుతుంది. బట్ ఏంటి అంటే, మీకు రాజకీయ జీవితం అనేది అంటే ఉంది లేదా అంటే, కాకపోతే ఏంటంటే విజయం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తే ఇంపాసిబుల్, ఇంకా రాదు. ఇంకా అది ఇప్పుడు అందుకనే చెప్తున్నాను నేను మీకు. అందుకనే నేను మీకు ఇప్పుడు ఒక 3 ఆప్షన్స్ చెప్తాను. ఏంటి అంటే, ఫస్ట్ ఆప్షను, మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి. నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, మీకు నాకు ఏదైనా చూపించండి అంటే ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు ఆయన దగ్గర నుంచి చూసినా చూడకపోయినా, మీరు ఆయనతో 2 నెలల పాటు ట్రావెల్ అయ్యారు. ఆయన ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఆయన మంచితనం కానీ మీరు అందరికీ తెలిసే ఉంటుంది మీకు. అందుకనే మీరు వెళ్ళి ఆయన అడగండి. అట్లీస్ట్ మీకు ఈ కుటుంబ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్సీల్లోనో లేకపోతే చాలా పోస్టులు వస్తున్నాయి కదా, వాటిలోనే ఏదో ఒకటి మంచి పోస్ట్ మీరు ఇప్పించమని చెప్పండి. పవన్ కళ్యాణ్ ద్వారానే వెళ్ళి అడగండి. నాకు ఇలా అయిపోయిందని చెప్పండి. ఖచ్చితంగా మీరు టీడీపీలోనే ఉండండి. దాన్నేం పోయింది, మీరు ఉన్నది ఫస్ట్ నుంచి ఉన్నది. జనసేనలోకి వెళ్ళినా కానీ ఉపయోగం ఏమి ఉండదు కదా. టీడీపీలోనే ఉండండి. ఒక క్యాండిడేట్ అంటూ ఉండాలి కదా. పార్టీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తుంది కదా టీడీపీ పార్టీ. అక్కడ ఉన్న క్యాండిడేట్కి మీకున్న బలానికి. టీడీపీకి అయితే అక్కడ లేకుండా లేదు కదా. మొత్తం అంతా వన్ సైడే లేదు కదా. జనసేనకే లేదు కదా, ఉంది కదా. అక్కడి నుంచి కింద స్థాయి నాయకత్వాలు ఉన్నాయి కదా, మీరు డెవలప్ చేసిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే గెలుపు అనేది ఇంపాసిబుల్. సో మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఈ కుటుంబ ప్రభుత్వం ఉండగానే మీకు ఆయన ఏదో ఒకటి దారి చూపిస్తారు ఖచ్చితంగా. ఒకటి. రెండోదండి, 2026లో నియోజకవర్గాల బైఫర్కేషన్ అనేది జరుగుతుంది. ఈ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఈ బైఫర్కేషన్లో కానీ ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఏదో ఒకటి మండలాలు 2 మండలాలు, ఇప్పుడు అంటే ఏదో ఒకటి వెళ్ళి ఒక కన్స్టిట్యుయెన్సీ, మీ చుట్టుపక్కల ఉన్న ప్రతిపాడు నియోజకవర్గం నుంచో, పక్కన ఉన్న జగ్గంపేట నుంచి, ఏట్లో నుంచో ఒక నియోజకవర్గం నుంచి 2-3 మండలాలు కలిపి ఒకటి ఏమైనా మీకు కలిపారనుకోండి, అందులో మీకు ఏదో ఛాన్స్ ఉండొచ్చేమో. సేమ్ ఇదే కూటమి ప్రభుత్వంలోనే మళ్ళీ 2029 అంటున్నారు కదా, ఈ కలిసి వెళ్తామంటున్నారు కదా, అప్పుడు అక్కడి నుంచి మీకు ఏమైనా అవకాశం వచ్చేమో ఎమ్మెల్యేగా, అలా రావచ్చేమో మీరు. అదొకటి రెండో ఛాన్స్ మీకు. ఆ 2 ఆప్షన్ ఉంది. ఇంకా 3వ ఆప్షను లేదు, ఇంకా ఏదీ లేదు, పిఠాపురంలోనే ఉండాలి అంటే, పులివెందుల్లో సతీష్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఆయన ఉండేవాళ్ళు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే పోటీ చేసేవాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ సరే, పార్టీ ఆయన్ని గుర్తుపెట్టుకుని మరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఆయనకి 14-19 మధ్యలో. ఆయన కానీ ఆయన వెళ్ళిపోయాడు. కానీ మీరు అలాగే ఉండండి, పార్టీలోనే ఉండండి. పార్టీకి అక్కడ వీక్గా ఏం లేదు కదా టీడీపీ పార్టీ. ఏమో ఏదైనా జరగవచ్చేమో, మీరు ఉండండి, పార్టీలోనే ఉండండి, పార్టీ మీద కంటెస్ట్ చేసుకుంటూ ఉండండి. మీకు మీ విలువ మీకు ఉంటుంది ఖచ్చితంగా. పిఠాపురం వర్మ అంటే ఈరోజు స్టేట్లో తెలియనోడు ఎవరు లేరండి. పిఠాపురం వర్మ అంటే మీ సత్యనారాయణ వర్మ అన్న పేరు ఎవరికి తెలియదు, కానీ పిఠాపురం వర్మ అంటే
తెలియనోడు రాష్ట్రంలో ఈరోజు లేడు. రాజకీయాలు ఫాలో అయ్యేవాడు ఎవరికైనా తెలుసు. అది పరిస్థితి మీది. అంత పేరు రావడానికి గల కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే. మీరు ఆయనతో పాటు ఆయన మీద కంటెస్ట్ చేద్దాం అనుకుని అన్నారు, కానీ అవ్వలేదు. కానీ మీరు ఆయనతో పాటు తిరిగారు, చేశారు కాబట్టి మీకు తెలుసు ఏంటి అనేది అంతాను. సో ఈ 3 ఆప్షన్స్ మీరు బెటర్ అండి. ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకుంటే మీరు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు అయితే ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. ఇంకోటి, మీ కింద ఉన్న నా అనుచరులతో వీళ్ళతోనూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అలా తిట్టిస్తున్నారంటే అలా తిట్టించకండి. అది ఎప్పటికైనా ఇబ్బందే. వాళ్ళు కొంచెం నోరు తగ్గించుకోమని చెప్పండి. నోరు ఖచ్చితం. అది మీకు ఇంకోటి చెప్తాను, మీరు పిఠాపురం నియోజకవర్గంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఎదురుగా ఆయనకి కంటెస్ట్ చేస్తూ ఉంటే జీవితంలో గెలవరు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన నిలబడిపోయారు పిఠాపురం నియోజకవర్గం. అంత ఈజీ అయితే కాదు ఆయన ఓడించడం అనేది. లేదు ఎంతో వ్యతిరేకత వచ్చింది అని చెప్పి అన్నా, సింగిల్ ఓటు, ఒక్క ఓటు తడతానైతే అయినా సరే పవన్ కళ్యాణ్ గెలవడమే ఆ నియోజకవర్గంలో నుంచి ఖచ్చితంగా జరిగిద్ది. అదే ఆయన నుంచి రాసి పెట్టుకోండి. కుప్పం చంద్రబాబు నాయుడు గారికి, పులివెందుల వైఎస్ జగన్ గారికి, మంగళగిరి నారా లోకేష్ గారికి, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి కంచి కోటలండి అయ్యి. వీటిని ఎవడో బద్దలు కొట్టలేడు. ఇంపాసిబుల్ అది నేను చెప్పొచ్చేది మీకు. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.